మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం కేసీఆర్ కు లేదన్నారు మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. అందుకే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావట్లేదని చెప్పారు. 5 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే భట్టి ధైర్యంగా అసెంబ్లీకి వచ్చారని, 30 మంది సభ్యులున్న కేసీఆర్ ఎందుకు సభకు రావట్లేదని ప్రశ్నించారు. ఇక అసెంబ్లీ ఎన్ని రోజులు జరుగుతాయనేది కాదని, ఎంతసేపు చర్చ జరిగిందనేది ముఖ్యమన్నారు కోమిటిరెడ్డి. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే తాను మాట్లాడతానన్నారు కోమిటిరెడ్డి. పబ్లిక్ లో హరీష్, కేటీఆర్ జోకర్లుగా మారారని చెప్పారు. ఇక తెలంగాణ ఉద్యమంలో దీక్ష చేసి 17 కిలోలు తగ్గానన్న కోమిటిరెడ్డి చావు నోట్లో తలపెట్టింది తానేనన్నారు. కేసీఆర్ లాగా దొంగ దీక్షలు చేయలేదన్నారు కోమిటిరెడ్డి. సర్పంచ్ పెండింగ్ బిల్లులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లెక్కలు తప్పనన్నారు కోమిటిరెడ్డి. డిలిమిటేషన్ లో తెలంగాణకు 34 అసెంబ్లీ సీట్లు, 7 ఎంపీ సీట్లు పెరుగుతాయన్నారు మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక జమిలీ డ్రాఫ్ట్ రెడీ అయిందని చెప్పారు. 2018లో నల్గొండలో భూపాలరెడ్డి సానుభూతితో గెలిచారన్న కోమిటిరెడ్డి, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ఏ ఓడారని తానెంత అన్నారు. ఇక తనపై 80 కోట్లు ఖర్చు పెట్టారన్న బోరా నర్సయ్య గౌడ్ ఖర్చు చేస్తే చివరకు తానే గెలిచానన్నారు కోమిటిరెడ్డి. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం కేసీఆర్ కు లేదన్నారు మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. అందుకే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావట్లేదని చెప్పారు. 5 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే భట్టి ధైర్యంగా అసెంబ్లీకి వచ్చారని, 30 మంది సభ్యులున్న కేసీఆర్ ఎందుకు సభకు రావట్లేదని ప్రశ్నించారు. ఇక అసెంబ్లీ ఎన్ని రోజులు జరుగుతాయనేది కాదని, ఎంతసేపు చర్చ జరిగిందనేది ముఖ్యమన్నారు కోమిటిరెడ్డి. అలాగే కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే తాను మాట్లాడతానన్నారు కోమిటిరెడ్డి. పబ్లిక్ లో హరీష్, కేటీఆర్ జోకర్లులాగా మారారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో దీక్ష చేసి 17 కిలోలు తగ్గానన్న కోమిటిరెడ్డి చావు నోట్లో తలపెట్టింది తానేనన్నారు. ఇక కేసీఆర్ లాగా దొంగ దీక్షలు చేయలేదన్నారు కోమిటిరెడ్డి. సర్పంచ్ పెండింగ్ బిల్లుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లెక్కలు తప్పారన్నారు కోమిటిరెడ్డి. ఇక డీలిమిటేషన్ లో తెలంగాణకు 34 అసెంబ్లీ సీట్లు, 7 ఎంపీ సీట్లు పెరుగుతాయన్నారు మంత్రి. ఇక జమిలీ డ్రాఫ్ట్ రెడీ అయిందని చెప్పారు. 2018లో నల్గొండలో భూపాలరెడ్డి సానుభూతితో గెలిచారన్న కోమిటిరెడ్డి, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ఏ ఓడారని తానెంత అన్నారు. ఇక తనపై 80 కోట్లు ఖర్చు పెట్టారన్న బోరా నర్సయ్య గౌడ్ ఖర్చు చేస్తే చివరికి తానే గెలిచానన్నారు కోమిటిరెడ్డి.